10 మంది ముత్తైదువుల్ని పిలిపించి అందరికీ పూజా సామాగ్రి తాంబూలం ఇచ్చిందే. లక్ష్మీదేవి గురించి చెప్పిందే. 3వ గురువారం నాటికి సుశీలకు ఒక మంచి వార్త అందిద్దే. తను గర్భవతి అన్న విషయం తెలిసిద్దే. అమ్మా, నీ కరుణకు అంతం లేదు అని సాష్టాంగ నమస్కారం చేసిద్దే. ఆ రోజు పూజ మరింత భక్తిగా చేసి 20 మంది ముత్తైదువుల్ని పిలిచి అందరికీ చీరలు తాంబూలాలు ఇచ్చింది. గ్రామంలోని అందరూ ఆశ్చర్యపోయారు. ఆ పేద దంపతులకు ఇంత మార్పు ఎలా వచ్చింది అని అడిగారు. ఇక ఎటువంటి గర్వం కూడా లేకుండా అందరికీ వినయంగా సుశీల ఈ విధంగా చెప్పింది. ఇదంతా మహాలక్ష్మీదేవి అనుగ్రహం, మార్గశిర వ్రతం యొక్క మహిమ అని. ఇక 4వ వారం కూడా వచ్చింది. 4వ గురువారం నాడు ఆ రోజు ఉదయం సుదర్శనుడికి ఓ వర్తకుడు కబురు పంపాడు. మీ పొలంలో ఉన్నటువంటి మట్టి చాలా నాణ్యమైనది. మేము కొమ్మరి పాత్రలు తయారు చేయడానికి కొనాలి అనుకుంటున్నాం. మంచి ధర ఇస్తామన్నాడు. ఆ మట్టి అమ్మకంతో మంచి సొమ్ము వచ్చింది. ఆ డబ్బుతో మళ్ళీ కొత్త పొలాన్ని కొన్నారు. మంచి ఇల్లు కూడా కట్టించుకున్నారు. 4వ గురువారం ఆ పూజ చాలా ఘనంగా జరిగింది. ఈసారి 100 మంది ముత్తైదువులు పిలిచి అందరికీ భోజనం పెట్టారు. చీరలు, ఉన్నంతలోనే నగలు వాటిని బహుమతిగా ఇచ్చారు. 4 గురువారాలు పూర్తయ్యాక ఉద్యాపన చేశారు. సుశీల 9 రకాల ధాన్యాలతో కలశం నింపింది. లక్ష్మీదేవి యొక్క విగ్రహానికి పసుపు కుంకుమలతో అలంకరించింది. పంచామృతాలతో అభిషేకం చేసింది. పేదలకు అన్నదానం, వస్త్రదానం చేశారు. బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చారు. అనాథ పిల్లలకు బట్టలు పంచారు. అమ్మా లక్ష్మీదేవి, నీ వల్లే మా జీవితం పూర్తిగా మారింది. ఈ వ్రతం అందరికీ చెప్తాను, నీ మహిమ లోకమంతా తెలియచేస్తాను అని సుశీల మనసులో నిశ్చయించుకుంది. అలా 1 సంవత్సరం గడిచింది. సుశీలకు అందమైన కొడుకు పుట్టాడు. అతనికి శ్రీనివాసులు అని పేరు పెట్టారు. వారి ఇల్లు ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి ఇలా అన్ని లక్ష్ములకు నిలయమైందే. ఇంటి ముందు ఉన్న తులసి కోట ఇప్పుడు ఓ పెద్ద తులసి వనంగా మారింది. రోజు ఎంతోమంది భక్తులు వచ్చి పూజ చేస్తారు. సుశీల ప్రతి మార్గశిరంలోనూ వ్రతం చేస్తుంది. గ్రామంలోని మహిళలందరికీ లక్ష్మీదేవి గురించి చెప్తుంది. పేదలకు సహాయం చేస్తుంది. విన్నారు కదా మిత్రులారా, ఇది లక్ష్మీదేవి వ్రతం యొక్క మహిమ. ఈ మార్గశిర మాసం నాడు లక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో లేదా